దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10 వర్స్ 18. అందరం కలిసి చదువుకుందాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. ఇది ఎవరితో చెప్పారు అని ఆలోచన చేసుకుంటే, దానియేలు అనే దైవజనుడు, దేవుని అనుసరించిన యవనస్తుడు. యవన కాలంలో బబులోనుకు చెరకు కొనిపోబడితేనే అంత అన్కాంప్రమైజింగ్ లైఫ్ దానియేలు బ్రతికాడంటే ఖచ్చితంగా బాల్య దినముల నుండి దానియేలు యొక్క తల్లి తండ్రి ఎంతో గొప్పగా బిడ్డను పెంచుంటారు. చూడండి, యవన కాలంలో చాలా ఈజీ తప్పిపోవడం. ఎవరు జీవితంలో వయసు పెరిగాక స్టెబిలైజ్ అవుతారు, నడతలన్నీ స్థిరపరచబడతాయి. కానీ యవ్వన కాలంలో చాలా చంచలమైన మనసు, చాలా అన్స్టేబుల్ మైండ్ ఉంటుంది. అయితే దానియేలు అతని స్నేహితులు యవ్వన కాలంలో దేవుని కొరకు అంత బలంగా నిలబడ్డారంటే బాల్యము నుండి ఆ పునాది దానియేలు యొక్క తల్లిదండ్రులు వేసుకుంటూ వచ్చుంటారు. దానియేలు యొక్క తల్లిదండ్రులు చెప్పాలంటే అన్సీన్ హీరోస్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది పేర్లు వ్రాయించారు, చాలామందిని వెలుగులోనికి తీసుకొచ్చారు. కానీ చాలామంది బ్యాక్గ్రౌండ్లో దేవుని కొరకు పనిచేశారు. దానియేలు అంతటి గొప్ప దైవజనుడు దేవుని కొరకు నిలబడ్డాడంటే ఆ వెనకాల దానియేలు యొక్క తల్లిదండ్రుల ప్రార్థన, వారి పెంపకం, వారి ప్రయాస, ఆత్మీయంగా దానియేలుకు వేసిన పునాది మాత్రం చాలా గొప్పదని మనం చెప్పుకోవాలి. వారి గూర్చిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో వారి పేర్లు కానీ వారి వివరాలు కానీ ఏమీ లేనప్పటికీ, ఇప్పుడు దానియేలు యవన కాలంలో మనందరికీ తెలుసు, బబులోను దేశానికి చెరకు కొనిపోబడిన తర్వాత, చెరపట్టి వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళిన తర్వాత చాలా పరీక్షలు బబులోను అనే దేశంలో వారు ఎదుర్కొంటారు. దేవుని కొరకు చాలా పరీక్షలు. మనమైతే ఏదైనా ప్రమోషన్ రావాలంటే ఎగ్జామ్స్ రాస్తాం, ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం. కానీ విశ్వాస జీవితంలో దానియేలు అతని స్నేహితులు దేవుని కొరకు అనేకమైన సవాళ్ళు ఎదుర్కొన్నారు. లోకరీతిగా బ్రతకాలా, దైవికంగా బ్రతకాలా, రాజును గణపరచాలా, భూలోకపు రాజును గణపరచాలా, పరలోకపు రాజును గణపరచాలా, కంటికి ఇంపుగా చక్కగా మంచి వాసన యమ్మీ ఫుడ్, ఆకలిగా ఉందనుకోండి, మంచి గుమగుమలాడే మసాలాతో వండిన నాన్ వెజ్ మన కళ్ళ ఎదుట ఉంటే, ఆ పక్కన పప్పు ఉందనుకోండి, మనం ఏది చూస్ చేసుకుంటాం? న్యాచురల్గా మనకి ఏది రుచికరంగా, ఏది మనకి టెంప్టింగ్గా ఉంటుందంటే ఈ నాన్ వెజ్ ఫుడ్డే. కానీ దానియేలు అతని స్నేహితులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఈ దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చేసరికి దానియేలు ఖచ్చితంగా మధ్య వయస్సు దాటుంటాడు, అప్పటికి ఇంకా యవనస్తుడుగా లేడు. అయితే దేవుని దర్శనాన్ని దానియేలు పొందుకున్నాడు. దానియేలును దేవుని దూత విజిట్ చేసినట్లు దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాము. దేవుని దూత దానియేలును విజిట్ చేయక ముందు దానియేలుకు ఒక దర్శనం కలిగిందంట. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచితిని. దానియేలు చూసిన గొప్ప దర్శనం ఏంటంటే, తన దర్శనంలో దేవునిని చూచాడండి. హీ సా గాడ్. దేవునిని దర్శనంలో చూశాడు. దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరు ఉన్నట్టుగా ఉండరండి. నిజానికి మన జీవితంలో కూడా దేవునితో ఒకసారి మనకి ఎన్కౌంటర్ జరిగితే, దేవుణ్ణి ఒకసారి మన రుచి చూస్తే, దేవుణ్ణి ఒకసారి మనం కలుసుకుంటే, దేవుని సన్నిధిలో ఒక్కసారి నిజంగా ఆయనతో మనం మాట్లాడి, ఆయన మనతో మాట్లాడితే మన బ్రతుకు, మన స్థితిగతులు అన్నీ ఖచ్చితంగా మారతాయి. దానియేలు కూడా దేవుని దర్శనాన్ని చూశాడు, దేవుని చూశాడు. చూడండి, 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రత్నవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతల్లాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. దర్శనంలో దేవుని చూశాడు. చూసిన తర్వాత భయంతో హీ వాజ్ ఫిల్డ్ విత్ ఫియర్. ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 17వ వచనంలో
శిష్యుడైన యోహాను దేవుని చూసిన తర్వాత, దేవుని దర్శనాన్ని పద్మసు ద్వీపంలో ఒంటరిగా పరవాసిగా ఉన్న యోహాను చూసిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దేవుని గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన వెలుగును, ఆయన ప్రభావాన్ని కళ్ళారా చూసిన భక్తుడైన యోహాను చచ్చిన వాళ్ళ పడిపోయాడంట. అంటే ఆయన యొక్క బలము, ఆయన ప్రభావము, ఆయన తేజస్సు, ఆయన మహిమ నరమాతృలంగా ఎవరైనా చూస్తే నిజానికి తట్టుకోలేమన్నమాట. వీ కెన్ నాట్ సీ గాడ్. అంత ప్రభావం కలిగిన వాడు దేవుడు. సో దానియేలు భయపడి ఉన్నాడు. ఆ సమయంలో దేవుని దూతను దేవుడు దానియేలు వద్దకు పంపించినప్పుడు దేవుని దూత దానియేలుతో చెప్తున్న మాట 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఎవరికి దానియేలు బహుప్రియుడు అంటే దేవునికి బహుప్రియుడుగా బ్రతికాడు. ఇంగ్లీష్ బైబిల్లో నేను బహుప్రియుడు అనే మాటకు ఏమి ఎగ్జాక్ట్గా వాడబడిన పదం ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే, ఇంగ్లీష్ బైబిల్లో డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. వాటిలో దానియేలును దేవుడు బహుప్రియుడు అని సంబోధించాడు. తెలుగు బైబిల్ అదొక్క మాటే మనకు కనబడుతుంది. బట్ ఇంగ్లీష్ బైబిల్లో డిఫరెంట్ వర్షన్స్లో వేరువేరుగా ఆ మాటలు వ్రాయబడ్డాయి. ఒక దగ్గర ఏమనుందంటే హైలీ ఎస్టీమ్డ్ అనుంది, చాలా ఘనత పొందిన, బహు ఘనత పొందిన. మరొక ట్రాన్స్లేషన్లో ఉంది యు ఆర్ వెరీ ప్రెషస్ టు గాడ్, దేవునికి నువ్వు చాలా విలువైన వ్యక్తివి. మరొక ట్రాన్స్లేషన్లో ఏమో హైలీ ప్రెషస్ అనుంది, మ్యాన్ ఆఫ్ హై ఎస్టీమ్ అనుంది, గ్రేట్లీ బిలవెడ్ అనే మాట ఉంది, ట్రెజర్డ్ బై గాడ్ అంటే దేవుడు నిన్ను తన ఆస్తిలాగా భావిస్తున్నాడు. నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువను, చాలా ఘనతను, చాలా ప్రేమను పొందుకున్న వ్యక్తివి. నేను అనుకుంటాను దానియేలు తన జీవితంలో పొందుకున్న అన్ని టైటిల్స్ కంటే ఇది చాలా గ్రేటెస్ట్ టైటిల్ అనుకుంటా, గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అదేంటంటే దేవుడు దానియేలుకు చెప్తున్న మాట దేవుని దూత ద్వారా, నీవు బహు ప్రియుడవు, యు ఆర్ హైలీ బిలవెడ్, యు ఆర్ గ్రేట్లీ బిలవెడ్ అనే మాట. సో 19వ వచనం, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక. మనందరికీ తెలుసు మరియాకు కూడా దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. మరియా భయపడకుము. దేవుని దూతల యొక్క దర్శనం లేక దేవుని దూతలు కనబడడం అనేది ఇట్ ఈస్ అన్ అన్యూజువల్ థింగ్. రోజు చుట్టాలు వచ్చినట్టు, పక్కింటోళ్ళు కనబడినట్లు దేవుని దూతలు ఎప్పుడంటే అప్పుడు రారు కదా, ఎప్పుడంటే అప్పుడు మనుషులకి కనబడరు. సో దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ అన్యూజువల్ థింగ్. తన జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనిది ఒక కన్యక అయిన మరియ వద్దకు దేవుని దూత ప్రత్యక్షమై, మరియా నీకు శుభమవును గాక, భయపడకము అనగానే మరియా చాలా భయపడిపోయింది. ఇక్కడ కూడా దేవుని దూత ఎగ్జాక్ట్గా అదే మాటలు దానియేలు భక్తునికి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. నీవు భయపడకు, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోము. భయం రాగానే ధైర్యం వెళ్ళిపోద్ది, అవునా కదా? వెన్ ఫియర్ కమ్స్ ఇన్, వెన్ ఫియర్ క్రీప్స్ ఇన్, కరేజ్ గోస్ అవుట్. ఎంత ధైర్యం ఉన్నా మనల్ని భయపెట్టే ఒక్క తలంపు మైండ్లోకి ఎంటర్ అవ్వగానే అప్పటి వరకు చాలా స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళం ఏమైపోతామంటే చాలా వీక్ అయిపోతాం, చాలా ఫీబుల్ అయిపోతాం, చాలా బలహీనంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు దానియేలు కూడా ఏం కావాలంటే భోజనం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ధైర్యము కావాలి. దేవుని దూత ప్రత్యక్షమై దానియేలుకు చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు భయపడొద్దు. అండ్ దాంతోపాటు దేవుని దూత ఆపలేదు, కానీ భయపడొద్దు అని చెప్పడం మాత్రమే కాదు, ధైర్యము తెచ్చుకో, నీవు ధైర్యాన్ని తెచ్చుకో. ఈ రాత్రికాల సమయంలో దేవుని ద్వారా నీవు బహుప్రియుడవు అని దానియేలు పిలువబడడానికి అసలు కారణం ఏంటి? దేవుడు ఎవరంటే వారిని ప్రేమిస్తాడా? అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట ఉంది. జాన్ 3:16, యోహాను 3:16లో ద మోస్ట్ రెడ్ వర్స్, బైబిల్ గ్రంథంలో అత్యధికంగా చదవబడే, బైహార్ట్ చేసే వర్స్ ఏంటంటే జాన్ 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కరెక్టే, కానీ దైవ దర్శనాన్ని పొందుకొని దేవుని చూసి దేవుని దూత పంపబడి దేవుని దూత ప్రత్యక్షంగా వచ్చి దానియేలుకి మాటలు చెప్పడానికి వాట్ ఈస్ ద రీజన్? దేవుడు దానియేలుకు ఎందుకు ఇటువంటి ప్రత్యక్షత ఇచ్చాడు?
దావీదుకి ఎందుకు ఈ స్పెషల్ ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చాడు? వై డిడ్ గాడ్ షో హిస్ ఫేవర్ టు డానియల్? దేవుడు తన దయను, తన కృపను దానియేలు పక్షంగా ఎందుకు కనపరిచాడు అని మనం ఆలోచన చేస్తే, దానియేలు జీవితంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అన్కాంప్రమైజింగ్ లైఫ్ దేవుని కొరకు బ్రతికాడు. అంటే ఎక్కడ కూడా తను రాజీ పడలేదు. ఒక ఆహార విషయంలో రాజీ పడలేదు. విగ్రహాన్ని నిలబెట్టి, రాజు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయమంటే రాజీ పడలేదు దానియేలు యొక్క స్నేహితులు. ఆ తర్వాత దానియేలు దర్యావేషు అనే రాజు పరిపాలిస్తున్న దినాల్లో నాకు తప్ప ఇంకెవరికి ఫర్ ద నెక్స్ట్ 30 days ప్రార్థన చేయొద్దు అంటే దానియేలు అన్కాంప్రమైజింగ్గా ఉన్నాడు. చెప్పాలంటే దానియేలు గ్రంథంలో డానియల్ ఇస్ ద హీరో, కానీ దానియేలు అతని స్నేహితులు ముగ్గురు, మొత్తం 4 కలిపి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని కొరకు ఈ యవనస్తులు నిలబడ్డారు కనుక దేవుని పక్షంగా వారు నిలబడినందుకు దేవుడు కూడా వారి పక్షంగా నిలబడ్డాడు. దానియేలు జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, డానియల్ చాప్టర్ 6 verse 10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. డానియల్ నెవర్ సీజ్ టు వర్షిప్ అండ్ ప్రే టు హిస్ గాడ్. ప్రార్థించడం దానియేలు యొక్క దినచర్య, దేవుని స్తుతించడం కూడా దానియేలు యొక్క దినచర్య. దేవుని మనం ఎంత ఎక్కువ స్తుతిస్తే ఆయనకు అంత దగ్గరగా మనం అవుతాం, ఆయనకు అంత ప్రియులుగా మనము అవుతాం. గాడ్స్ ఫేవరెట్ మనం అయిపోయామనుకోండి, దేవుని దగ్గర ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ మన స్వంతమే. దానియేలు దర్యావేషు రాజు ఆయనకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు అనే శాసనాన్ని జారీ చేశాడని తెలిసినప్పటికీ, తనకు లైఫ్ రిస్క్ ఉంది అని తెలుసుకున్నప్పటికీ యథాప్రకారముగా తన దేవుని విషయంలో తను ఏ కమిట్మెంట్ అయితే తీసుకున్నాడో ఆ కమిట్మెంట్ను మాత్రం దానియేలు తన జీవితంలో విడిచిపెట్టలేదు. యథాప్రకారంగా దినానికి ముమ్మారు మోకాళ్ళుని, అప్పటికి ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ మిడిల్ ఏజ్డ్, అంటే ఒక 50 సంవత్సరాలు అంతకంటే పై వయసే ఉండుంటుంది దానియేలుకు. కొన్ని మూవీస్లో, బైబిల్ రిలేటెడ్ మూవీస్లో దానియేలు కొంచెం ఒక 60, ఒక సీనియర్ సిటిజన్ లాగే చూపిస్తూ ఉంటారు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు ఒక యంగ్ అండ్ డైనమిక్ మ్యాన్ లాగా, కండబలం ఉన్న వ్యక్తిలా కనబడ్డు. అంటే బైబిల్ గ్రంథంలో దానియేలు యొక్క వయసు ప్రస్తావించబడలేదు, కానీ చరిత్ర పుస్తకాలను బట్టి యూజువల్గా బైబిల్ రిలేటెడ్ మూవీస్ను ఫిల్మ్ చేస్తూ ఉంటారు. సో అందులో దానియేలు ఒక మధ్య వయసు దాటిన వ్యక్తే. ఈ రోజుల్లో 40 సంవత్సరాలు దాటగానే కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఆ నొప్పులండి, ఈ నొప్పులండి, మోకాళ్ళు వేయలేకపోతున్నాము, ప్రార్థన చేయాలంటే ఏదో ఒక ఆటంకం మనకు కనబడుతూనే ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ మనం వెతుక్కుంటూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దానియేలు మాత్రం యథాప్రకారంగా దినానికి ముమ్మారు అంత హై అఫీషియల్గా ఉన్నాడు. బబులోను రాజ్యంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు. నా దగ్గరే పనోళ్ళు వచ్చి నమస్కారం చేస్తారు, నేను దేవునికి ఎందుకు మోకరించాలని దానియేలు అనుకోలేదు, కానీ దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుంటూ మోకాళ్ళుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ వచ్చాడంట. దానియేలు జీవితంలో మరొక అనుభవం ఏంటంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. హల్లెలూయా. ఒక హై అఫీషియల్గా ఉన్నాడండి. దానియేలుకి ఏం తక్కువ, దానియేలుకి ఏం కొరత ఉంది? దానియేలు దేవుని ప్రజల కొరకు ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏంటి? నా లైఫ్ బాగుంది కదా, నేను దర్యావేషు రాజు, అహష్వరోషు రాజు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను అనే మాట ఉంది 9వ అధ్యాయం 1వ వచనంలో. డానియల్ వాజ్ సర్వింగ్ ఇన్ ద కింగ్స్ కోర్ట్. రాజు దగ్గరే దానియేలుకు ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే దేవుడు దానియేలును అతని స్నేహితులను మిగతా వారందరికంటే 10 అంతలు శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారిగా దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు రాజుకు వీరి తెలివితేటలు, వీరి జ్ఞానం అర్థమయ్యి తన కోర్టులోనే పెట్టుకున్నాడు, తన వద్దే పెట్టుకున్నాడు. ఒక హై అఫీషియల్స్గా వారు ఉన్నారు. దానియేలుకు జీతానికి కొదువు లేదు, కంపల్సరీగా క్వార్టర్స్ ఇచ్చుంటారు దానియేలు ఉండడానికి. ఫుడ్, లాడ్జింగ్, బోర్డింగ్ అన్నీ అక్కడ బాబిలోనియన్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. హీ వాజ్ సో కంఫర్టబుల్ విత్ హిజ్ లైఫ్.
తన జీవితంలో అన్నీ చాలా సాఫీగా సాగిపోతున్నాయి. దేవునికి ప్రతిదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. కానీ దేవుని ప్రజల కొరకు ఇక్కడ దానియేలు బాధ్యత తీసుకొని, భారాన్ని తీసుకొని, వారి కొరకు గోనె పట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసుకొని, ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు. హీ హ్యాడ్ అ కన్సర్న్ ఫర్ గాడ్స్ పీపుల్. నేను బాగుంటే సరిపోదు, నా స్థితిగతులు బాగుంటే సరిపోదు, దేవుని ప్రజలందరి కొరకు కూడా నేను ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి అనే భారాన్ని కలిగి తను తాను దేవుని సన్నిధిలో నలుక్కొట్టుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. గోనె పట్ట అనేది మనం యూజువల్గా ఎక్కడ వేసుకుంటామండి అంటే, ఇప్పుడు డోర్ మ్యాట్స్ వచ్చేసాయి అనుకోండి, ఇప్పుడు అసలు గోనె పట్టలు మనకు కనబడట్లేదు. గోనె పట్ట అనేది యూజువల్గా ఒక కాళ్ళు తుడుచుకోవడానికో, లేకపోతే ఇంట్లో నీళ్లు పడిపోతే దాని మీద వేయడానికో మనం యూజ్ చేస్తాం. ఒక గోనె పట్ట అనేది ఒక బెస్ట్ పీస్ ఆఫ్ క్లాత్ కాదది. దాన్ని కనీసం మనం పట్టుకోవాలంటే కూడా ఏదో ఎడం చేత్తో అలా పడేసి మళ్ళీ చేయి కడిగేసుకుంటాం మనం. దానికి ఏమి మురుకుంటుందో, ఏం జర్మ్స్ చేతికి అంటుకున్నాయి. ఇప్పుడు అంత ఉన్నతమైన స్థితిలో రాజ్యంలో పరిపాలన చేస్తున్న ఉన్నతమైన స్థితిలో ఉన్న దానియేలు, ఒక అడ్మినిస్ట్రేటర్గా బాబిలోనియన్ కింగ్డమ్లో ఉన్న దానియేలు ఒక గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ఎవరి కొరకు ప్రార్థన చేశాడంటే దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఇంకొక అనుభవం కూడా చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనం, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటిని. తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడంట, తన జనుల యొక్క పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో. కొన్నిసార్లు మనకి మన ప్రార్థనల్లో మన పాపాలు ఒప్పుకోవడానికే మనకి టైం ఉండదు, అవునా కదా? మన పాపాలు ఒప్పుకోవడానికే మనకి టైం ఉండదు. మనం ఏం ప్రార్థన చేస్తామంటే, నా పాపాలన్నీ క్షమించేసుకొని ఆయన అని. అంటే నాకు ఎన్ని ఉన్నాయో కూడా అవన్నీ లెక్క పెట్టుకునే అంత టైం నాకు లేదు, కానీ నా పాపాలన్నీ ఒకసారి నువ్వే చూసేసి ఆ పాపాలన్నీ క్షమించేసి కొంచెం నా అకౌంట్ క్లియర్ చేసే అన్నట్లుగా ఉంటుంది మన ప్రార్థన. మనం ఏమి తప్పిదాలు చేసామో, ఎక్కడ తప్పిపోయామో వాటిని తీసుకొని వాటిని దేవుని సన్నిధిలో స్పష్టంగా ఒప్పుకోవడానికి కూడా కొన్నిసార్లు మనం సమయం తీసుకోం. దానియేలు తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మాత్రమే కాదు, తన జనుల పాపాలు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దానియేలు దేవుని ఎదుట నిందారహితుడుగా ఉండడానికి, హీ వాంటెడ్ టు బి అప్రైట్ ఇన్ గాడ్ సైట్. దేవుని దృష్టిలో నేను సరిగ్గా ఉండాలి, దేవుని దృష్టిలో నేను పర్ఫెక్ట్గా ఉండాలి, దేవునికి తగినట్లు నేను ఉండాలి. నేను ఎక్కడ తప్పిపోయానో, నా మాటల్లోకి వెళ్ళి తప్పిపోయానేమో, నా ఆలోచనలోకి వెళ్ళి తప్పిపోయానేమో, ఇంత ప్రార్థన చేస్తున్నా నాలో ఏదో బలహీనతలు ఉండొచ్చు, నేను అన్ని విషయాల్లో పరిపూర్ణతలోకి సాగిపోవాలని దానియేలు తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ తన ప్రజల పాపాలు కూడా తన మీద వేసుకొని వాటి కొరకు కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. సో దానియేలు జీవితంలో ఉన్న ఆ శ్రేష్టమైన లక్షణాలు ఏంటంటే, ఒకటి దేవుని స్తుతించే అనుభవం, రెండవది దేవుని ప్రార్థించే అనుభవం, మూడవదిగా గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకున్నాడంటే తన్ను తాను తగ్గించుకునే అనుభవం, నాలుగవదిగా ఇతరుల పాపాల కొరకు తన పాపాల కొరకు దేవుని సన్నిధిలో ఒప్పుకొనే అనుభవం. హల్లెలూయా. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చారు కొంతకాలం క్రితం. నా దగ్గరకు వచ్చి ఈ మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఆ సహోదరి నా దగ్గరకు వచ్చి, అక్క, మరి నా సహోదరి మీకు ఈ మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కట్టడం కొరకు డబ్బులు ఇవ్వమని పంపించారు, దూర ప్రాంతంలో ఉంటారు, అయితే కొంత డబ్బు నేను వాడేసుకున్నాను, అయితే కొంత డబ్బు నేను వాడేసుకొని కొంత డబ్బు మాత్రమే మీకు తెచ్చిస్తున్నాను. అయితే ఫైనల్గా తను అడిగిన మాట ఏంటంటే, ఇందులో ఏమన్నా తప్పు ఉందా మీరు చెప్పండి. అక్క డబ్బు పంపించింది మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కి జాన్ వెస్లీ అన్నకి ఇవ్వమని, పట్టుకొచ్చింది, కొంత తీసేసుకొని కొంత పట్టుకొచ్చింది. పొరపాటు అయిపోయిందక్క అని చెప్పాలి కదా. అంతవరకు చెప్పి లాస్ట్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇందులో ఏమైనా పొరపాటు ఉందా? నేనేం చెప్పాలి అప్పుడు? ఏమీ పొరపాటు లేదమ్మా, చాలా మంచి పని చేశావు, అట్లీస్ట్ ఇంతన్నా తెచ్చావు అని నేను చెప్పాను అనుకుంటున్నారా? ద బైబిల్ విల్ నెవర్ కంఫర్ట్ యూ విత్ అ లై, ద బైబిల్ మే హర్ట్ యూ విత్ ద ట్రూత్. దేవుని వాక్యం అనేది రెండంచులు గల ఖడ్గం.
కొన్నిసార్లు వాక్యం వింటున్నప్పుడు మనకి నొప్పి తగులుతూ ఉంటుంది, మనలో ఉన్న లోటుపాట్లు మనకి దేవుని వాక్యం ఎత్తి చూపిస్తున్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ బైబిల్ మనలో పొరపాట్లు ఉన్నా, నువ్వు అంతా బాగున్నావు, నువ్వు చాలా సూపర్గా ఉన్నావు అని మనకి ఎప్పుడు అబద్ధాలు చెప్పి మనల్ని ఆదరించదంట. మనలో నిజంగా మన స్థితిగతులు ఏంటో మనకి చూపిస్తుంది, ఒకవేళ మనకు బాధగా ఉన్నప్పటికీ. అద్దంలాగే, అందుకనే దేవుని వాక్యాన్ని అద్దంతో పోల్చారు. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖం మీద మసు ఉన్నా సరే అదంతా తీసేసి B612 యాప్ లాగా ఏమైనా చూపిస్తుందండి మన అద్దం, మన ఒరిజినల్ అద్దం. ఫోన్లో అంటే బోల్డ్ యాప్లు వచ్చాయి అనుకోండి, మన పోలికలు మార్చేసుకోవచ్చు, మన స్కిన్ టోన్ మార్చుకోవచ్చు, మన హెయిర్ మార్చుకోవచ్చు, మన ఐబాల్స్ ఇంకెన్నో చేయొచ్చులేండి. అవన్నీ నేను వాటి గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కానీ ఒక ఒరిజినల్ మిర్రర్ దగ్గరికి వెళ్తే పొద్దున్న లేసాక మన మొహాలు చూసుకుంటాం కదా, ఎలా ఉంటాయి, చూసుకోబుద్ధి కాదు. కానీ ఆ అద్దం ఎడిటింగ్ ఏమీ చేయదు, ఎలా ఉంటే అలా చూపిస్తుంది. ఆ సహోదరికి చెప్పాను, అమ్మ అది ఖచ్చితంగా పొరపాటే. అయితే దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, నీకు మళ్ళీ పరిస్థితులు బాగున్నప్పుడు, నువ్వు తీసి ఖర్చు పెట్టేసాను అంటున్నావు కదా, దేవుడు నీకు మళ్ళీ మంచి స్థితి ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి దేవుని పరిచర్యకు ఇవ్వు. ఎందుకంటే నువ్వు మోసము చేసినట్లు అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయిపోయి, అది తప్పని నాకు అనిపించట్లేదండి అన్నట్టుగా అడిగింది అనమాట చెల్లెమ్మ. నాకు అది ఆశ్చర్యం. తప్పుగా తనకు అనిపించట్లేదు అన్నట్లుగా నన్ను అడుగుతుంది, దానిలో ఏమన్నా తప్పు? కానీ ఇక్కడ దానియేలు యొక్క హృదయ స్థితి ఒక్కసారి మనం చూస్తే, నాలో ఏముంటాయి తప్పులు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, నాలో ఏం తప్పులు ఉంటాయి, నేను తప్పులు ఒప్పుకోవాల్సినది ఏముంది అని దానియేలు ఆత్మీయమైన గర్వంతో లేడండి. దేవా నాలో తప్పులు క్షమించు, నా ప్రజల యొక్క పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. గనుక దేవుని దూతను దేవుడు పరలోకం నుండి పంపించి దానియేలుతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బహుప్రియుడవయ్యా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం నేను అనుకుంటాను, దేవుడు మనతో నీవు బహుప్రియుడవు అనే మాట చెప్తే అది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అనమాట. చూడండి, కొంతమందికి ఉద్యోగం చేస్తున్నప్పుడు బెస్ట్ టీచర్ అవార్డ్ అని, లేకపోతే ఆ అవార్డు ఈ అవార్డు రాగానే ఇంకా అవార్డు తీసుకొని స్టేటస్ పెట్టేసుకుంటారు, అందరికీ ఫోన్లు చేసి చెప్పేస్తాము, ఇంట్లో కనబడే ప్లేస్లో పెడతాము, చాలా అచీవ్ చేసేసామని చాలా రోజుల ఆనందంతో అలా గడిచిపోద్ది మనకి. కానీ ఈ లోక సంబంధమైన అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ ఒకరోజు చరిత్ర పుటల్లో కలిసిపోయేవి. ఈ మధ్య యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను, అంతకుముందు మిస్ యూనివర్స్లు మిస్ వరల్డ్లు అయినోళ్ళు ఇప్పుడు వాళ్ళ మొహాలు చూస్తే మనం గుర్తుపట్టాం. ఒకప్పుడు మిస్ యూనివర్సల్గా మిస్ వరల్డ్స్గా మంచి క్రౌన్స్ పెట్టుకొని మన భారతదేశం నుండి అవార్డ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు చూస్తే వాళ్ళే వీళ్ళని గుర్తుపట్టలేం. ఇప్పుడు కొన్ని రోజులు అయ్యాక మనం కూడా ఇప్పుడు ఉన్నట్టు మనం ఉండం, ఓల్డ్ అయిపోతాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మన హెయిర్ కలర్ మారిపోద్ది. కోర్స్ మనం మళ్ళీ మార్చేసుకుంటాం అనుకోండి, ముఖంలో ముడతలు వచ్చేస్తాయి, అంతా మారిపోతూ ఉంటాం. ఈ లోక సంబంధంగా మనం సంపాదించే అవార్డులు కానీ మనకు వచ్చే మెప్పు ఘనత ఇదేమీ శాశ్వతమైనది కాదు. కానీ దానియేలు ఎవరి దగ్గర ఘనత పొందాడంటే దేవుని వద్ద ఒక సర్టిఫికేట్ పొందుకున్నాడు, నీవు బహు ప్రియుడవి. రాత్రికాల సమయంలో కూడా మనం అడుగుదాం, ప్రభువా నీకు ప్రియంగా నేను ఉండాలి, నీ ప్రేమ నేను సంపాదించుకోవాలి. లార్డ్, ఐ వాంట్ టు బి డియర్ టు యూ, ఐ వాంట్ టు బీ యువర్ బిలవడ్. నీ చేత నీ ప్రేమను నేను పొందుకునేటట్లుగా అట్టి జీవితం నేను జీవించడానికి సహాయం చే అని మనం ఆశపడినట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో కూడా అన్ని విషయాల్లో దేవుడు మనకు ఖ్యాతిని మంచి పేరును ఇస్తాడు. దేవుని మెప్పించే జీవితం మనం జీవించినట్లయితే మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు తన నామాన్ని మన ద్వారా మహింపరుచుకుంటాడు. అటువంటి కృప దేవాతి దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగడిన చాలు నా గుండె గుడిలో అనే పాటను పాడి దేవుని స్తుతించుకుందాం. ఏమున్నా లేకున్నా ప్రభా నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను. నిన్ను స్తుతించడం నా భాగ్యమయ్యా.
నిన్ను స్తుతించటం నా ధన్యత ప్రభువా. చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవే, స్తోత్రార్హుడవు నీవే, నా సమస్తము నీవేనయ్యా, నా ఆధారము నీవే. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడు నీవేనయ్యా, పూజార్హుడవు నీవే ప్రభా. నా స్తుతి నా ఆరాధన నీకే యేసయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే
స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. మన దేహమే దేవుని ఆలయం. గుడి అంటే చాలాసార్లు అనుకుంటారు గుడి దగ్గరికి వెళ్తేనే దేవుడు ఉంటాడని. దేవుడు నిత్యము నివసించే ఆలయం ఏంటంటే మన హృదయం. ఇట్ ఇస్ అవర్ హార్ట్. అందుకే ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరు. తాగుడు ఎందుకు తప్పండి? సిగరెట్ స్మోక్ చేస్తే ఎందుకు తప్పండి? వ్యభిచార పాపం చేస్తే ఎందుకు తప్పంటే ఎనీథింగ్ దట్ స్పాయిల్స్ యువర్ బాడీ ఈజ్ లైక్ స్పాయిలింగ్ గాడ్స్ టెంపుల్. దేవుని ఆలయాన్ని పాడు చేయడం, మన దేహాన్ని పాడు చేసే ఏ పని మనం చేసిన మన దేహాన్ని పాడు చేసుకున్నామంటే దేవుడిచ్చిన ఈ ఆలయాన్ని మనము పాడు చేస్తున్నట్లే. కనుక మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఆరాధిస్తాం కరెక్టే, కానీ ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మన దేహమే దేవుని ఆలయం, మన హృదయమే దేవుని ఆలయం. కనుక మన హృదయంలో ఉండి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మన హృదయంలో ఉండి దేవునికి ఆరాధన ఒక ధూపం వల్లే వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిదినం కూడా ఆయన బలాన్ని, ఆయన శక్తిని మనం పొందుకుంటాం. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపెత్తి, నీ వంటి వారు ఒక్కరూ లేరయ్యా, నీవే శ్రేష్ఠుడవు, దూత గణములతో కొనియాడబడుచున్న దేవుడో ప్రభా, నా ఆరాధన నీకే. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములో నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. శ్రేష్ఠుడానికి స్తోత్రాలయ్యా. దూత గణములతో పొగడబడుచున్న మా యేసయ్యానికి వందనాలు. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు
చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనకు స్తుతికి పాత్రుడా యోగ్యుడానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడానికి వందనాలయ్యా. దూతకోటి సైన్య సమూహములతో నిత్యము పొగడబడుచున్న మా యేసయ్యానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి బలమైన రీతిలో మా మధ్యలో ఉంచావు ప్రభా, నీకు వందనాలయ్యా. శక్తితో ప్రభావముతో నీవు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దానియేలు వలె దావీదు వలె నిన్ను ఆరాధించే ఆరాధికులుగా మమ్మల్ని సిద్ధపరచయ్యా. నిన్ను ఎడతెగక ఆరాధించే వారముగా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మమ్మల్ని అందరినీ నీవు సిద్ధపరచు ప్రభా. నేనెంతమంది అయితే ఆత్మతో సత్యముతో ఆరాధించారో వారందరినీ నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకముతో నీవు నింపమని కోరుకుంటున్నాం ప్రభా. ఈ 100 దినాల శక్తివంతమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలో ఇంతవరకు నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఈ 99వ దినము ఉపవాస ప్రార్థనను కూడా మా కొరకు ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. బలమైన సందేశము మీ దాసుని ద్వారా మీరే మాకు అందించండి. మా ఆధ్యాత్మిక ఆకలిని, దప్పికను తీర్చండి. మహిమ, ఘనత, ప్రభావము, స్తుతి నీకొక్కరికే చెల్లిస్తూ యేసు నామమున ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.